ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు పంటలకు అమిత నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇలా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన వరి పైరులో కాండం కుళ్ళు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. మొక్కలు మొదలకు కుళ్ళిపోవడం వల్ల పంట పనికి రాకుండా పోతోందంటూ రైతులు వాపోతున్నారు. వరిలో కాండం కుళ్ళు తెగులు నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త భరత్ చంద్ర నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వరిలో కాండం కుళ్ళు తెగులండి. స్క్లెరోషియం వరైజీ అనే శిలీంధ్రం ద్వారా ఇది వ్యాప్తి చెందడం జరుగుతుందండి. ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ తెగులు ఈ మధ్య కాలంలో బాగా రైతులకు దిగుబడి తగ్గించగా గమనించడం జరిగింది. ఈ తెగులు ముఖ్యంగా భూమి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా చౌడు భూములు, నిస్సారవంతమైన భూములు, రైతులు ఎక్కువగా మురుగునీరు పోని భూముల్లో కానీ సౌకర్యవంతమైన సాగునీరు లేని భూముల్లో చేసినట్లయితే ఈ తెగులు ముఖ్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ముఖ్యంగా రైతులు వరి తర్వాత వరి నాటుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళ పంటల్లో ఎక్కువగా కనపడించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు చూసినట్లయితే వరి పొలంలో చాలా మొక్కలు ఎండిపోతూ ఉంటాయండి. పొలం మొత్తం తిరిగినట్లయితే పొలం ఎండిపోయినట్టుగా గమనిస్తుంది. మనం దగ్గరికి వెళ్ళి ఆ పొలం యొక్క దుబ్బులు కానీ కనుపులు కానీ చూసినట్లయితే, కనుపులు చీల్చి చూసినట్లయితే కనుపులు లోపల చిన్న చిన్న నల్లటి మచ్చలు ఏర్పడతాయండి. దీన్ని స్క్లెరోషియా అని అంటారు. ఆ కనుపుల దగ్గర మీరు చూసినట్లయితే నల్లని గుజ్జులాగా కారుతూ ఉంటుంది. ఆ గుజ్జు దగ్గర మొక్క వదిలిపోయి చనిపోతుందండి. దీన్నే కాండం కుళ్ళు తెగులు అంటారు. కాండం దగ్గర కుళ్ళిపోయి జరగడం వల్ల వస్తుంది. నల్లటి మచ్చలు నీటికి దగ్గరగా ఉండే నీటి మట్టానికి దగ్గరగా ఉన్న దగ్గర మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఈ తెగులు ఇదివరకు ఓన్లీ మన గోదావరి డెల్టా ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇది అన్ని వరి పండించే ప్రాంతాల్లో బాగా రావడం కూడా మేము గమనించడం జరిగింది. సాగునీరు ద్వారా జనరల్గా ఈ తెగులు ఒక పొలం నుంచి వేరే పొలంలోకి వెళ్తుంది. రెండోది వచ్చేటప్పుడు విత్తనం అండి. విత్తనాన్ని అంటుపెట్టుకుని ఈ శిలీంధ్రం ఒక పొలం నుంచి వేరే పొలానికి వెళ్తుంది. మరి మూడోది వచ్చేటప్పటికి అవశేషాలు అండి, పంట అవశేషాలు. గత పంటలో మీరు ఏవైతే మొదలు వదిలేశారో రైతులు అవశేషాల్లో ఉండి నెక్స్ట్ వచ్చే పంటకి అవి కూడా ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యమైనది ఏంటంటే సాగునీరు. ఎప్పుడైతే రైతులు మన పొలంలోకి వచ్చే సాగునీరు, మురుగునీరుకు వేరు కాలువలు చేసుకోలేకపోతే ముఖ్యంగా ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే మురుగునీరుకి సాగునీరుకి రెండింటికి వేరు కాలువలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ తెగులు కొంతవరకు మనం తగ్గించవచ్చు. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఆయకట్టు ప్రాంతాన్ని మొదట ఉన్న వ్యక్తులు కానీ రైతులు కానీ జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ పొలంలో నీరు పెట్టుకుంటారు, సాగునీరు. అందులో ఆ పొలంలోంచి మళ్ళీ వేరే పొలంలోకి వెళ్ళేది కూడా మురుగునీరులోకి వెళ్తుంది. రైతులు ఎప్పుడైనా మురుగునీరు కానీ పొరపాటున మనం పొలంలో కానీ నీరుకి మనం పెట్టుకున్నట్లయితే దాని ద్వారా తెగులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆయకట్టుకు చివరిగా ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులు కూడా ఎక్కువగా ఈ నీరుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం అవుతుంది. దాని ద్వారా కూడా ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. దీని యాజమాన్యంగా తెలుసుకున్నట్లయితే లోతైన దుక్కులు చేసుకోవాలండి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఈ శిలీంధ్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఎండలకు బాగా ఎండిపోయి చనిపోతాయండి. గత పంట సంవత్సరంలో మనం వేసిన అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం తొలగించుకోవాలి, వాటిని కాల్చివేయాలి. తర్వాత విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుందని మనం నేర్చుకోవడం కాబట్టి విత్తనం ద్వారా విత్తన శుద్ధి చేసుకోవాలండి. 1 గ్రాము కార్బన్ డేజం 1 కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం ఒకటి. తెగులు తీవ్రత ఎక్కువ అయినట్లయితే మాత్రం మనము వాల్డామైసిన్ 2 ml లీటర్ నీటికి, లేదా టెబుకొనజల్ అనే ముందు బాగా పనిచేస్తుందండి, 2 ml లీటర్ నీటికి, లేదా ప్రొపికొనజల్ 1 ml లీటర్ నీటికి బాగా తడిచేలాగా మనం బాగా చూసినట్లయితే ఈ తెగులు మొదల దగ్గర ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకు స్ప్రేయింగ్ చేసేటప్పుడు రైతు సోదరులు గమనించాల్సింది బాగా మొదలు తడిచేలాగా బాగా పిచికారీ చేసుకోవడం వల్ల బాగా ఉపయోగం ఉంటుంది. ఈ తెగులు మనం స్ప్రేయింగ్ చేసే టైంలో నీరు బాగా తగ్గించుకుని కొట్టించుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుందండి. చాలా వరకు ఈ యాజమాన్య పద్ధతులు సాగునీరు, మురుగునీరు, విత్తన శుద్ధి, విత్తనాన్ని ఎలా చేసుకోవాలి ఇట్లన్నిటి ద్వారా మనం తెగులు నివారించుకోవచ్చునండి.